వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ఎక్సైజ్ శాఖలో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ వీఆర్ఎస్ పై దుమారం చెలరేగింది. ఆయన వాలంటరీ రిటైర్మెంట్ ను ఆమోదించవద్దని ఏకంగా ఎక్సైజ్ మినిస్టరే సీఎస్ ను కోరారు. దీంతో అసలు రిజ్వీ ఏం చేశారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ఈ మధ్య వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు సీఎస్ కు రిజైన్ లేఖనిచ్చారు. అయితే ఈ రిజైన్ కు బలమైన కారణాలు ఉన్నట్లు తేలింది. ఏకంగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రిజ్వీ రిజైన్ ను ఆమోదించవద్దని సీఎస్ ను కోరారు. హై సెక్యూరిటీ హాలోగ్రామ్ టెండర్లలో రిజ్వీ అక్రమాలకు పాల్పడినట్లు సీఎస్ కు లేఖ రాశారు మంత్రి జూపల్లి. ఈ నెల 11నే జూపల్లి సీఎస్ కు లేఖను రాశారు. అందులో అనేక కీలక అంశాలను సీఎస్ దృష్టికి తీసుకువెళ్లారు. హై సెక్యూరిటీ హాలోగ్రామ్ టెండర్లలో భారీగా అక్రమాలు జరిగాయని, దీనికి రిజ్వీయే కారణమని జూపల్లి లేఖలో ఆరోపించారు. ఎక్సైజ్ శాఖకి సంబంధించిన రిజ్వీ వీఆర్ఎస్ పైన ఇప్పుడైతే తీవ్ర దుమారం చెలరేగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జూపల్లే సీఎస్ కు లేఖ రాసి ఆయన వీఆర్ఎస్ ను ఆమోదించవద్దని చెప్పడం ఇప్పుడు డెఫినెట్ గా కూడా ఒక పెద్ద హాట్ టాపిక్. మరి దీనికి సంబంధించినటువంటి అడిషనల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చారి మనకు అందుబాటులో ఉన్నారు. చారి, సంధ్య, తెలంగాణలో ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ వ్యవహారం ఒక కలకలాన్ని రేపుతోంది. ఆయన వీఆర్ఎస్ తీసుకోవడం ఏంటి అంటూ కూడా ఒకవైపు ప్రశ్నలు వినవస్తున్నాయి. అయితే ఎక్సైజ్ శాఖలో అనేక అక్రమాలు, అవినీతి, భారీ స్కామ్ జరిగినట్టుగా ఇప్పటికైతే ప్రాథమికంగా ఆ శాఖకు సంబంధించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేయడంతో ఇక దీనిపైన విచారణ కొనసాగుతోంది. అయితే మొదట రిజ్వీ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న క్రమంలో అనేక అంశాల విషయంలో మంత్రి సూచించినప్పటికీ ఆయన నిర్లక్ష్యం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే తాజాగా మంత్రి ఈ నెల 11వ తేదీన ఇటు ప్రభుత్వానికి అంటే చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకు ఒక లేఖ రాశారు. లేఖలో అనేక అంశాలను పొందుపరిచారు. ఎక్సైజ్ శాఖలో చాలా అవినీతి, అక్రమాలు జరిగాయి, స్కామ్ జరిగిందంటూ కూడా మంత్రి తన లేఖలో పేర్కొన్నాడు. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ మీద మంత్రి ఫిర్యాదు చేయడం గతంలో అనేక సందర్భాల్లో ఉన్నాయి. కానీ ఒక అవినీతి, స్కామ్కి సంబంధించిన అంశాలను ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇటు సచివాలయంలో, మంత్రివర్గంలో, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్లో, ఇటు బ్యూరోక్రాట్స్లో, ఇటు ఉద్యోగుల్లో, అన్ని వర్గాల్లో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశం జరుగుతుంది. మొత్తానికి ప్రధానంగా ఒకే కంపెనీకి 11 ఏళ్లుగా ఒకే కంపెనీకి హై సెక్యూరిటీ హోలోగ్రాఫిక్ లేబుల్స్ కాంట్రాక్ట్ను ఇస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ విషయంలో టెండర్లు పిలవాలంటూ మంత్రి పిలిచినప్పటికీ, మంత్రి సూచించినప్పటికీ మంత్రి ఆదేశాలను ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ బేఖాతరు చేశారు. దీంతో ఈ అంశం ఇప్పుడు మరో తెరపైకి వచ్చింది. అయితే ఇందులో భారీ స్కామ్ జరిగిందని, పెద్ద ఎత్తున నిధులు చేతులు మారాయంటూ కూడా పరోక్షంగా మంత్రి సూచించారు. అదే కంపెనీకి టెండర్లు ఇచ్చారు. అంటే దీనిపైన దర్యాప్తుకు ఆదేశాలు కానీ ఇలాంటివి పరిణామాలు కూడా తర్వాత జరిగేటువంటి ఆస్కారం ఎంత ఉండొచ్చు? ఖచ్చితంగా ఇప్పటికే ఒకవైపు ఈ విషయం పైన మంత్రి ఈ నెల 11న ఇటు ప్రభుత్వానికి అంటే సిఎస్ రామకృష్ణారావుకు ఫిర్యాదు చేస్తే దానిపైన విచారణ అంతర్గతంగా కొనసాగుతుంది. ఈ విచారణ కొనసాగుతున్న క్రమంలోనే ఇక వీఆర్ఎస్కు ఆయన లేఖ రాశారు, ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. రిజ్వీ వీఆర్ఎస్ తీసుకుంటానని అర్జీ పెట్టుకోవడంతో ఇక దీనిపైన మరొకసారి మంత్రి నిన్న జూపల్లి కృష్ణారావు ప్రభుత్వానికి సిఎస్కు లేఖ రాశారు. దీంతో ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ అధికారికంగా చేపట్టే అవకాశం ఉంది. ఆ విచారణకు సంబంధించిన విషయాల్లో కూడా ప్రభుత్వం అతి త్వరలోనే ఒక కీలక నిర్ణయం తీసుకుంటుందని కూడా తెలుస్తుంది. అంతర్గత విచారణ అయితే కొనసాగుతుంది. అయినా మరి పూర్తి స్థాయి విచారణకు ఈ అధికారికంగా ఈ అంశం బయటికి రావడంతో అధికారిక విచారణ చేపట్టే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇందులో పెద్ద స్కామ్ జరిగింది. అనేక అంశాలు, కాఫీ కార్న్ బ్లెండర్ ప్రైవేట్ లిమిటెడ్ లో బిల్లుల బకాయిల చెల్లింపు విషయంలో వాళ్ళకు మినహాయింపు ఇవ్వడం ద్వారా 1,44,00,000. అదేవిధంగా ఏడీబీ లిమిటెడ్ 1 కు సంబంధించి 90 ml ప్యాక్ సంబంధించిన అంశంలో కూడా పెద్ద ఎత్తున స్కామ్ జరిగినట్టుగా గుర్తించారు. జూన్ 2023-25 వరకే 1,815 కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వానికి జరిగినట్టు తెలుస్తుంది. సంధ్య. రైట్ చారి.